ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఖగోళ శాస్త్రం ప్రకారం అంతరిక్షములో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమైన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మరి విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోట్లాను కోట్లున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు తూర్పున ఉదయించిన ఒక నక్షత్రం మానవ జాతికి ఒక నిరీక్షణను తీసుకునొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు 1452 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన బిలాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ప్రభువుకు సాదృశ్యమైన నక్షత్రాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటిగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును అని ఉంటుంది. ఇది యాకోబులో ఉదయించిన నక్షత్రం. యాకోబులో ఉదయించిన నక్షత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉంది. యాకోబు నక్షత్రం, రాజదండం కూడా యేసుక్రీస్తు ప్రభువారే. భవిష్యత్తులో ఆయన లోకాన్ని మొత్తాన్ని కూడా జయిస్తారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకి బాగా తెలిసిందే కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యాకోబులో ఉదయించిన నక్షత్రం యేసుక్రీస్తు ప్రభువారు. రెండోదిగా మనం చూస్తే ఈ వచనంలో మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమి అని జ్ఞానులు చెప్తున్నారు. ఈ నక్షత్రం ఆయన నక్షత్రంగా పిలువబడింది. జ్ఞానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధింపవచ్చితిమి అని చెప్పారు. ఆయన నక్షత్రం ఎవరో తెలుసా అండి? నీవు నేనే. మనం దేవుని యొక్క నక్షత్రాలం. దేవుని యొక్క రక్తంలో కడగబడి కొనబడిన వారం. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తుగా ఉన్నాం. మూడోదిగా చూస్తే ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం. జ్ఞానులను నక్షత్రం నడిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆదాము హవ్వలు ఏదెను వనంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఆ తోట నుండి బయటికి నడిపించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో. తూర్పు దిక్కున నక్షత్రంగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మానవ జాతికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించి నడిపించారు. మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడే ఇది సాధ్యమవుతుంది, జరగగలుగుతుంది. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు మరి దేవుడు నడిపించారు కదా. మరి మనల్ని కూడా అదే నక్షత్రం నడిపిస్తూ ఉంటుంది. పౌలు గారు కూడా అంటారు, దేవుని పిల్లలందరూ దేవుని చేత నడిపించబడుదురు అని. నాలుగోదిగా చూస్తే ప్రజలను కలవరపరిచింది ఈ నక్షత్రం. ప్రజల పాపాలను విమోచించి యూదుల రాజు పుట్టాడు అనగానే హేరోదు మరియు అతనితో కూడా ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారని మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. నక్షత్రంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క అనుచరులను కలవరపరిచే దేవుడు. ఆనాడు దేవుడు ఐగుప్తీయులను కలవరపరిచి శత్రువులను పారిపోయేటట్లుగా చేశారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో సాతాను యొక్క అనుచరులను కలవరపరిచి దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు ఎప్పుడూ కూడా ఆనందపరిచే దేవుడై ఉన్నాడు. ఐదవదిగా చూస్తే ఇది ప్రకాశిస్తున్న నక్షత్రం. నక్షత్రం చీకటిలో మహిమతో ప్రకాశిస్తూ ఉంది కాబట్టే దానికి ఆకర్షించబడిన ఈ జ్ఞానులు దాన్ని చూచి దాని వెనుక బయలుదేరి యెరూషలేముకు బయలుదేరొచ్చారు. చీకటిలో ఉన్న వారికి ఈ నక్షత్రం గొప్ప వెలుగునిస్తుంది. అందుకే చీకటిలో ఉన్న జ్ఞానులకు వెలుగును ఈ నక్షత్రం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా మరి వాక్యాన్ని చేతపట్టుకొని అనేకులకు మన జీవిత సాక్ష్యం ద్వారా వెలుగును చూపించేవారుగా మనం ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదా, విశ్వాసులు ప్రకాశించు నక్షత్రాలు అని దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలానే ఆఖరిగా చూస్తే ఇది తిరిగి రానయున్న నక్షత్రం. వెలిగించబడిన తన బిడ్డలను తీసుకుని వెళ్ళడానికి త్వరలో రానయున్న వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రకాశవంతమైన నీతి సూర్యుడిగా రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, అలానే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో.
ఇదంతా ఎప్పుడు సాధ్యమో తెలుసా అండి? మరి యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆ గొప్ప సంతోషాన్ని మనం కూడా పొందుకుంటాం. దుఃఖం సంతోషంగా మారిపోతుంది. కొన్నిసార్లు జీవిత పరిస్థితి చీకటిలా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అను ప్రకాశవంతమైన నక్షత్రాన్ని మన హృదయంలోకి మనం ఆహ్వానించినప్పుడు చీకటి అనే పాపం, దుఃఖం వెళ్ళిపోయి ఆనందం మరియు వెలుగు మన జీవితాల్లోకి వస్తాయి. సరైన మార్గంలో నడిపే నక్షత్రం మనకి ముందుగా ఉంది. మరి మీరు మీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నావా? తగినంత సహాయం, ఆదాయం, ఆదరణ లేక చితికిపోయి ఉన్నావా? అయితే నీకు యేసు అను నక్షత్రం అవసరం. ఈ క్రిస్మస్ దినాలలో మీరు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక నక్షత్రంగా, ఆయన యొక్క నాయకత్వం కిందకు వస్తే ఈ నక్షత్రం ఖచ్చితంగా మీ జీవితాలను మారుస్తుంది. పాట ఉంది కదండి, మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదామని. అంటే తార అంటే నక్షత్రం. అలాగే దారి తప్పిన వారిని, విరిగి నలిగిన వారికి, నశించుచున్న వారికి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు, పాపుల వారికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని, ఆయన మన భారం మోసేందుకు, మనల్ని రక్షించడానికి దేవుడు పుట్టారని జగమంతా ప్రకటిస్తూ తారవలే యేసయ్య వద్దకు మార్గం చూపుదాం. దేవుని పేరిట గొప్ప కార్యాలను చేద్దాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, యాకోబులో నక్షత్రం ఉదయించింది అన్న రీతిలో తండ్రి, మా జీవితాలలో కూడా ఒక నక్షత్రంగా మీరు మా హృదయాల్లో పుట్టినందుకు వందనాలు. ఇంకా ఎవరెవరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరి హృదయాల్లో ఒక నూతనమైన క్రియ, ఆత్మకార్యం మీరు జరిగించి దేవా, పాపాన్ని కడిగి దోషాలను కొట్టివేసి తండ్రి వారి హృదయాల్లో ఒక ప్రకాశవంతమైన వెలుగు, రక్షణ, సమృద్ధి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.